కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులను కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులను గూడు విడచి నీవు పోయినచో వెంటనే కోరారెవరు రామోని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునందుకు రామో. ప్రియమైనటువంటి జగనన్న కాలనీ వాసులందరికీ, గ్రీన్ సిటీ సభ్యులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నామండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నేడే రక్షణ దినం అని సెలవిచ్చినట్లుగా మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని, మన కుటుంబాలను అనేక మంది దైవ సేవకులు కాలినడకన వచ్చి ప్రభు అయినటువంటి యేసుని కూర్చున్నటువంటి సువార్త అనగా మంచి మాట, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని. ఈ లోకములో ప్రభు అయినటువంటి యేసు గనక ఈ లోకంలో జన్మించి ఉండకపోతే మానవులకు పాప క్షమాపణ లేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. గ్రంథములన్నిటిలో పవిత్రమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం అని అనేక మంది పండితులు, అనేక మంది మేధావులు, అనేక మంది శాస్త్రవేత్తలు తెలియపరిచినటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది అంటే అది బైబిల్ గ్రంథము మాత్రమే. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి, మరణ పునరుద్ధానమును గురించి తెలియపరుస్తూ పాపములను రక్షించడానికి లోకరక్షకుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని సెలవిచ్చినట్లుగా మన పాపాలని విడుదల పోవాలంటే, మనం రక్షించబడాలంటే ప్రభు అయినటువంటి యేసుని అంగీకరించాలని సువార్త సెలవిస్తున్నది. కనుక మన ప్రాంతంలో మొదటి ఆర్చి దారిలో 5వ వీధిలో మన దైవజనులు రెవరెండ్ ఎం సమయలయ్య గారు 5వ వీధిలో దేవుని సువార్తను ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు సువార్త ప్రార్థనా క్రమం జరుగుతున్నది. ప్రాముఖ్యంగా ఈరోజు అనేక మంది సేవకులతో దేవుని యొక్క వాక్య ఉపదేశం జరుగుతున్నది కనుక ఆసక్తి కలిగిన వారు, ప్రభుని గురించి తెలుసుకోవాలనుకున్నట్టు వారు త్వరపడి వచ్చి మీ యొక్క సమయాన్ని అక్కడ సద్వినియోగం చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషు